అందరికీ నమస్కారం. ఈరోజు మార్నింగ్ న్యూస్. వరద ప్రభావిత ప్రాంతాల్లో పవన్ పర్యటన. ఏపీ పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలంలోని ఏలేరు ముంపు ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. వరద బాధితులతో మాట్లాడి అండగా ఉంటామని భరోసానిచ్చారు. సహాయక చర్యల గురించి కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పవన్ వెంట పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత వర్మ నాయకులు ఉన్నారు. ఆరోగ్యం సరిగా లేకపోయినా పవన్ ఏపీ గత ప్రభుత్వం జగనన్న కాలనీల పేరుతో చేసిన తప్పులకు ప్రజలు నష్టపోయారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించారు. గొల్లప్రోలులోని జగనన్న కాలనీ స్థలాన్ని లోతట్టు ప్రాంతంలో కొనడంతో అవి మునుగుతున్నాయని తెలిపారు. ఏలేరు రిజర్వాయర్ వరద పరిస్థితిపై సమీక్షించి సూచనలు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల బాధలు స్వయంగా పరిశీలించేందుకే ఈ రోజు ఆరోగ్యం సరిగా లేకపోయినా క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చానని వివరించారు. భారీ వర్షాలు, కలెక్టర్లకు సీఎం కీలక ఆదేశాలు. ఏపీ భారీ వర్షాల నేపథ్యంలో ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. వాహనాలు, వ్యక్తులు వెళ్లలేని ప్రాంతాలకు డ్రోన్ ఉపయోగించాలని ఆదేశించారు. వరద ప్రవాహాలు, గట్ల పటిష్టతను వాటి సాయంతోనే అంచనా వేయాలని సూచించారు. విజయవాడలో అంటువ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు. వైద్య శిబిరాలు కొనసాగించాలన్నారు. ముందస్తు చర్యలతోనే ప్రాణ ఆస్తి నష్టాన్ని నివారించవచ్చని తెలిపారు. స్వయం సహాయక మహిళలకు ఏటా 2 చీరలు సీఎం రేవంత్. టీజీ ఐఐటీహెచ్ కు వచ్చే ఏడాది నుంచి స్కిల్ యూనివర్సిటీలోనే భవనం కేటాయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఐఐటీహెచ్ ఏర్పాటు చేయాలని కోరగానే రాజకీయాలకు అతీతంగా ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు మంజూరు చేశారని తెలిపారు. నైపుణ్యం గల చేనేత కళాకారులు నూతన ఆవిష్కరణల కోసం దీనిని ప్రారంభించినట్టు చెప్పారు. మరోవైపు 63 లక్షల మంది స్వయం సహాయక సభ్యులకు ఏటా 2 చీరల చొప్పున ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. విజయవాడ వరదల్లో చంద్రబాబు ఎంతో కష్టపడ్డారు. మల్లారెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుపై తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డి ప్రశంసలు కురిపించారు. ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మాట్లాడారు. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చింది. విజయవాడ మొత్తం అతలకుతలమైన 74 ఏళ్ల వయసులోనూ ఆయన ఎంతో కష్టపడి ప్రజలను కాపాడారు అని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు తగ్గుముఖం పట్టాలని దేవుడిని కోరుకుంటున్నానన్నారు. వినేష్ పునియా రాజీనామాలకు రైల్వే ఆమోదం. భారత రిజర్వ్లు వినేష్ ఫోగాట్, బజ్రంగ్ పునియా రాజీనామాలను రైల్వే శాఖ ఆమోదించింది. వారిద్దరూ కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. హర్యానా ఎన్నికల నేపథ్యంలో వీరు తమ రైల్వే ఉద్యోగాలకు రాజీనామా చేశారు. వినేష్ జులానా నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. బజ్రంగ్ పునియాను కాంగ్రెస్ తమ కిసాన్ వింగ్ వర్కింగ్ చైర్మన్ గా నియమించింది. ప్రధాని మోదీతో అబుదాబి ప్రిన్స్ భేటీ. ప్రధాని నరేంద్ర మోదీతో అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మహ్మద్ భేటీ అయ్యారు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో జరిగిన ద్వైపాక్షిక సహకార చర్చల భేటీ సందర్భంగా మోదీ ఆయనకు సాదర స్వాగతం పలికి ఆలింగనం చేసుకున్నారు. అబుదాబి క్రౌన్ ప్రిన్స్ మొదటిసారిగా భారత్ విచ్చేయడం 2 దేశాల మైత్రి బంధంలో చరిత్రాత్మక మైలురాయిలుగా ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టేలా తీర్పు. హరీష్ టీజీ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వెల్లడించారు. కాంగ్రెస్ అప్రజాస్వామ్య విధానాలకు ఈ తీర్పు చెంపపెట్టు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు అనర్హతకు గురి కావడం తథ్యం. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టేలా తీర్పు ఉంది. అనర్హత వల్ల ఉప ఎన్నికలు జరిగే చోట్ల బీఆర్ఎస్ దే గెలుపు. కోర్టు తీర్పును స్పీకర్ 4 వారాల్లో అమలు చేస్తారని ఆశిస్తున్నామని ఎక్స్ లో ట్వీట్ చేశారు. హైడ్రాపై విశ్వాసం పోతోంది. బండి సంజయ్ టీజీ 6 గ్యారంటీలపై ప్రజల దృష్టి మరలించేందుకే హైడ్రా పేరుతో ప్రభుత్వం డ్రామాలాడుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. హైడ్రాపై ఉన్న విశ్వాసం పోతుందని వ్యాఖ్యానించారు. హైడ్రాకు తాను సపోర్ట్ చేస్తానని, అయితే ధనికులపై చర్యలు తీసుకోవాలి గాని పేదలపై ప్రతాపం చూపడం సరికాదన్నారు. వారికి కనీసం ఖాళీ చేసేందుకు సమయం కూడా ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. సామాన్యులను ఇబ్బంది పెడితే ఊరుకోమని హెచ్చరించారు. హైకోర్టు తీర్పు కాంగ్రెస్ కు చెంపపెట్టు. కేటీఆర్ టీజీ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన కాంగ్రెస్ కు హైకోర్టు తీర్పు చెంపపెట్టి లాంటిదని కేటీఆర్ అన్నారు. దానం, కడియం, తెల్లం వెంకట్రావు ఎమ్మెల్యే పదవులు ఊడటం ఖాయమని జోస్యం చెప్పారు. ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవన్నారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో రాహుల్ గాంధీ వైఖరి చూసి ఊసరు వెళ్లి కూడా సిగ్గుపడుతుందని ఎద్దేవా చేశారు. రాజ్యాంగ పరిరక్షణ అంటూనే ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు, లోకేష్ ను చూస్తుంటే గర్వంగా ఉంది. బ్రాహ్మణి ఏపీ చంద్రబాబును అరెస్ట్ చేసి ఏడాదైన సందర్భంగా కోడలు బ్రాహ్మణి ఎక్స్ లో ఎమోషనల్ పోస్ట్ చేశారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసి లోకేష్ ను అడ్డుకున్నప్పుడు ఇక ప్రజలకు దిక్కెవరని బాధపడ్డాం. అరెస్టును తట్టుకోలేక ఎంతో మంది చనిపోతుంటే తలడిల్లిపోయాం. నిజమే, గెలిచాక తమ ప్రాణాల కంటే మిన్నగా ఆరాధించే ప్రజల రుణం తీర్చుకోవడానికే కష్టపడుతున్న సిబిఎన్ లోకేష్ ను చూస్తుంటే గర్వంగా అనిపిస్తుంది అని పేర్కొన్నారు.
ప్రభుత్వంలో మేం భాగస్వామ్యం కాదు. కూనంనేని టీజీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి పోటీ మాత్రమే చేశామని, ప్రభుత్వంలో సిపిఐ భాగస్వామ్యం కాదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల పదవిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. వరదలను జాతీయ విపత్తుగా పరిగణించి కేంద్రం టీజీకి 6,000 కోట్లు ఇవ్వాలని కోరారు. సెప్టెంబర్ 11, 17 వరకు రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు జరుపుతామన్నారు. ఇన్సూరెన్స్ పై జీఎస్టీ తగ్గింపు నిర్ణయం అప్పుడే కేంద్ర మంత్రి మెడికల్ హెల్త్ ఇన్సూరెన్స్ పై జీఎస్టీ రేటు తగ్గింపుపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. నవంబర్లో నిర్వహించే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో దీనిపై ప్రకటన చేస్తామని తెలిపారు. జీఎస్టీ తగ్గింపుపై మంత్రులతో ఓ కమిటీ వేశామని, అది అక్టోబర్, నవంబర్ వరకు రిపోర్ట్ ఇస్తుందని వెల్లడించారు. కాగా ప్రస్తుతం ఆరోగ్య బీమాపై 18% జీఎస్టీ ఉంది. దాన్ని తగ్గించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.